పేరు కె సురేష్. నేను వనపర్తి జిల్లాలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ప్రాజెక్టును ఆత్మనిర్భర్ భారత్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇప్పటి వరకు వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నాము. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తుంది. దాన్ని తగ్గించే దిశగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆయిల్ పామ్ సాగును భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇతోధికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలో 2019-20 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టుగా 252 ఎకరాలను ఆయిల్ పామ్ను సాగు చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్టులో సాగు చేసిన 252 ఎకరాలు ఇప్పుడు ఈ సంవత్సరం దిగుబడి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు అక్కడక్కడ అన్ని మండలాల్లో ఒక సుమారుగా ఎకరాకు 3 నుంచి 4 టన్నుల ఎఫ్ఎఫ్బీస్ అంటే గెలలు రావడం జరుగుతుంది. ఇది రైతులకు ఎంతో ప్రోత్సాహకంగా ప్రభుత్వము రాయితీపై అన్ని రకాల సౌలభ్యాలు కలిగిస్తూ ఈ పంటను రైతుల్లోకి ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వము ప్రణాళికలు రచించి ఆ విధంగా ఈ పంటను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పామ్ నాణ్యమైన మొక్కలను రాయితీపై కేవలం 20 రూపాయలు మాత్రమే రైతు చెల్లించి సబ్సిడీ మీద పొందవచ్చును. అదేవిధంగా దీనికి డ్రిప్ సాగు తప్పనిసరి. డ్రిప్కు కూడా సన్న చిన్నకారు రైతులకైతే 90%, ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100%, అదేవిధంగా పెద్ద రైతులకైతే 80% రాయితీపై ఆయిల్ పామ్కు వర్తింపచేస్తూ ఆయిల్ పామ్ పంటను వనపర్తి జిల్లాలో నేటికి 5,000 పైచిలుకు ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది.